నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పు సత్రం విషయంపై వివాదాలు వద్దు, క్లారిటీ ఇచ్చిన మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు పాజిటివ్, రక్త పరీక్షల్లో నిర్ధారణ, ఛేదించిన బెంగళూరు పోలీసులు. నేత్రపర్వంగా సాగిన బాపట్ల భావనారాయణ స్వామి రథోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బాపట్లలోని తూర్పు సత్రం విషయమై వస్తున్నటువంటి అపోహలపై మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి క్లారిటీ ఇచ్చారు. ప్రజా ఆమోదంతోనే ఎలాంటి కార్యక్రమమైనా చేపడతామని కోన రఘుపతి చెప్పారు. శ్రీ పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం ఆస్తులను ఏ ఒక్క వ్యక్తితో ఏ ఒక్క సంస్థలతో చెందనివ్వరు, ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే కోన రఘుపతి క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్తో మాట్లాడి లీజును రద్దు చేయాలని కోరామని చెప్పారు. లేని పక్షంలో కోర్టును ఆశ్రయించి లీజును రద్దు చేయిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి సుందర నందన వనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అపరకర్మలు చేసుకోవడానికి ప్రత్యేక భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. వసతి ప్రత్యేక గదులు నిర్మిస్తున్నామని చెప్పారు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తామని తెలిపారు. తూర్పు సత్రానికి సంబంధించి ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి ఒక ఒప్పందం చేసుకున్నారని, దాంట్లో కొంత స్థలాన్ని కేటాయించారనేటువంటి మాట వచ్చింది. ఇది మనం మొదటి నుంచి చెప్తాను. ఆ తూర్పు సత్ర స్థలం పేరం గరుడాచలం నాయుడు గారు ఏదైతే బహుజనుల అవసరాల కోసం, ప్రజల అవసరాల కోసం, బాటసార్ల అవసరం కోసం, ఆ రకంగా ఇప్పుడు ప్రజల అవసరం కోసం ఉపయోగపడాలని కోరుకున్నది తప్పించి ఎవరికో ఒకరికో ఇద్దరికో దారదత్తం చేసి అక్కడేదో కమర్షియల్గా డబ్బు సంపాదించాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆ వచ్చేటువంటి కొంత ఆదాయాన్ని చదువుకు ఉపయోగించమని చెప్పారు. అటువంటి ఇదేదో కార్యక్రమం జరగాలని నేను మొదటి నుంచి ఆ క్రమంలోనే ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఏదైతే ఆ ప్రాంతం అపరకర్మ కోసం వాడుకున్నాం, దానికోసం 1,28,00,000 రూపాయలు టెండర్లు అయి ఉన్నాయి. ఎలక్షన్స్ వల్ల టెండర్ అగ్రిమెంట్ కాలేదు. ఖచ్చితంగా ఇమీడియట్ గా టెండర్ ఎలక్షన్ ప్రక్రియ అవుతున్నాయి. అది అక్కడ ఆ అవసరం కోసం ఒక పక్కన కేటాయించిన స్థలాన్ని వాడుకుంటారు. రిమైనింగ్ ది ఖచ్చితంగా అవసరమైతే కోర్టు కూడా వెళ్ళి ఏదైతే ఇప్పుడు కేటాయించుతున్నారని చెప్తున్న వార్తల్ని నేను ఆల్రెడీ ఎలక్షన్ మన ఎండోమెంట్స్ కమిషనర్ గారితో మాట్లాడాను. తక్షణ నిలుపుదల చేయాలని చెప్పాం. అలాగే కోర్టు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక వ్యక్తికో సంస్థకో దీన్ని దారాదత్తం చేసేటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు. ఇది గతంలో నేను చెప్పినట్టుగా పేరం గరుడాచలం నాయుడు మినీ స్పోర్ట్స్ స్టేడియం కిందనో లేకపోతే పార్క్ కిందనో ఎక్కువ మంది దాన్ని ఉపయోగించే విధంగా దాన్ని తయారు చేయాలన్నది మా లక్ష్యం. ఆ క్రమంలోనే జరుగుతుంది. దాని మీద మనం వచ్చేటువంటి కొద్ది ఆదాయం ఏదైతే మనం అపరకర్మ భవనం కడతా ఉన్నాం, దాంట్లో ఒక 15 రూమ్లు 6 రూమ్లు అనుకుంటాం. దాని మీద వచ్చేటువంటి సత్రం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రమే మనం పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ అవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ కొనసాగించే విధంగా ఇటు ప్రజలకి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో దాన్ని తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యంగానే ఉంటుంది. గతంలోనూ చెప్పాను, ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి చెప్తా ఉన్నాను. ఆ రోజు మనం ఒక కాంట్రాక్టర్కి కొంత మనం మెయిన్ రోడ్ వర్క్ జరగడానికి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఏది ఉద్దేశంతో ఇచ్చామో ఆ ఉద్దేశం నెరవేరింది. ఆ రకంగానే చాలా త్వరితగతిన ఆ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు చెప్పినా అది జరిగింది. ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నాను, ఆ ప్రాంతాన్ని మరి అందరి సహకారంతో, ఇదేదో నా ఆలోచన కాదు, అందరి సహకారంతో అందరి ఆమోదంతో దాన్ని చక్కటి పార్క్ కింద డెవలప్ చేయించిన లేదు. మన ప్రాంతంలో మరి అటు వాలీబాల్ ఇటు కబడ్డీకి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్స్ వాడే విధంగా ఆ స్థాయి ఫెసిలిటీస్ ని అక్కడ బిల్డ్ చేయాలని, అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలని ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఆమోదం పెద్దలందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఆమోదిస్తే అందరం కలిసే దాన్ని ఆ రకమైన దీంట్లో డెవలప్ చేస్తాం తప్పించి వేరే కార్యక్రమాలు ఇవి దీనికి సంబంధించి లేవని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.
బాపట్లలోని భావన్నారాయణ స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్లలోని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అల్లాబక్షి కన్నుమూశారు. పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో సినీ నటి హేమాకు పాజిటివ్ వచ్చింది. బెంగళూరు పోలీసులు కేసును ఛేదించారు. బెంగళూరులో జరిగిన రేవు పార్టీ కేసులో సినీ నటి హేమాకు రక్త పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో బెంగళూరు పోలీసులు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల గ్రామంలో పోలింగ్ బూతులను ధ్వంసం చేస్తున్నటువంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎం ధ్వంసం కావడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి సీఈఓ మీనా చెక్ పెట్టారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారి మీనా మాట్లాడుతూ 9 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. మాచర్లలో 7 చోట్ల జరిగాయి. అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో మాచర్లలో వెబ్ కాస్టింగ్ కూడా జరిగింది. బెల్ ఇంజనీర్ పరిశీలించి ఈవీఎంలలో డేటా సేఫ్గా ఉందని నిర్ధారించాక పోలీసు కంటిన్యూ అయింది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీసులు విచారణ ప్రారంభించారు. సీటు వచ్చాక నివేదికలు ఇచ్చారు. 20వ తేదీన కోర్టులో పిన్నెల్లి రామకృష్ణను A1గా చేరుస్తూ మెమో వేశారు. గుంటూరు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాతృమూర్తికి పలువురు నివాళులు అర్పించారు. గుంటూరు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాతృమూర్తి శ్రీమతి మోదుగుల ఆదిలక్ష్మి పెదకర్మ సందర్భంగా గుంటూరు నగరంలోని రెడ్డిపాలెంలో వారి ఇంటికి వెళ్లి ఆదిలక్ష్మి చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, డిప్యూటీ మేయర్ వనమ బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు అన్నాబత్తుని సదాశివ, ఇతర ప్రముఖులు ఉన్నారు. బుద్ధుని మార్గం అనుసరణీయమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. బుద్ధుని మార్గం అనుసరణీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధుని మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ నెల 23వ తేదీన గుంటూరులో విజేత కాన్సెప్ట్ స్కూల్లో బుద్ధుడి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సభకు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ అరవింద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ బౌద్ధ మతం నేడు ప్రపంచంలో 4వ మతంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రపంచ జనాభాలో 7% మంది బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నారని అన్నారు. బుద్ధుని బోధనలో పంచశీల ముఖ్యమైనదని, ప్రాణహాని చేయరాదని, దొంగతనం ఉండరాదని, అబద్ధం ఆడరాదని, వ్యభిచారమును నివారించాలని, మత్తుపానీయాలను నిరోధించాలని పేర్కొన్నారని తెలిపారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో బాణాసంచాపై ప్రభుత్వం నిషేధం విధించింది. బాణాసంచా విక్రయాలపై నిషేధం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. స్కూళ్లు తెరిచిన రోజే పుస్తకాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూళ్లు తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేటు స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను 2 రోజుల్లో విడుదల చేయనున్నారు. సికింద్రాబాద్లోని బోయినపల్లి ప్రాంతంలో లారీ బోల్తా పడింది. లారీలో మద్యం ఉండడంతో మందుబాబులు వీరంగం చేశారు. సికింద్రాబాద్లోని బోయినపల్లి ప్రాంతంలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఆ లారీ నుంచి కేసుల కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఇక జనం అవి తీసుకుని పరుగు తీశారు. లారీ టైర్ పంచర్ కావడం వల్లనే డివైడర్ను ఢీకొట్టి లారీ బోల్తా పడినట్లు తెలుస్తోంది. భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.